డైరెక్టర్ యదువంశీ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కమిటీ కుర్రాళ్ళు లాంటి అద్భుతమైన నాస్టాల్జిక్ బ్లాక్ బస్టర్ని మనకు అందించిన డైరెక్టర్ యదువంశీ గారికి హార్టీ వెల్కమ్. అండ్ మరి ఆలస్యం చేయకుండా మన మెగా డాటర్ మెగా ప్రిన్సెస్ని కూడా వెల్కమ్ చెప్పేద్దాము. నిహారిక కొణిదెల గారు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పైన ఇంత మంచి కథని సెలెక్ట్ చేసుకోవడం, అంతే విజన్తో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకురావడం, ప్రేక్షకులకి అతి చేరువుగా చేయడంలో కూడా ఆవిడ ఎంత సక్సెస్ఫుల్ అయ్యారో మనందరం చూస్తూనే వచ్చాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ నాకు తెలిసి అంటే మనందరికీ ఆయన ఎన్నో విధాలుగా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తూ ఉంటారు, ఎన్నో విధాలుగా దగ్గరైన వ్యక్తిలాగా అనిపిస్తూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రం ఒక ప్రౌడ్ ఫాదర్గానే నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. మెగా బ్రదర్ నాగబాబు సార్కి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ నాగబాబు సార్ ఆన్ టు ద స్టేజ్. నిహారిక కొణిదెల గారి అద్భుతమైన విజన్తో మన ముందుకు తీసుకొచ్చిన ఈ చిత్రం 50 days కంప్లీట్ చేసుకున్న సందర్భంగా టీమ్ని బ్లెస్ చేయడానికి, విష్ చేయడానికి వచ్చినటువంటి నాగబాబు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఇవాళ మన కమిటీ కుర్రోళ్ళు 50 days సెలబ్రేషన్స్లో మన ముందుకు వచ్చినటువంటి టీమ్ని విష్ చేయడానికి మన ముందుకు వచ్చినటువంటి మనందరి ఫేవరెట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ దిల్ రాజు గారు. ఒక స్టార్ హీరోతో సినిమా అద్భుతంగా ఎలా చేయాలోనూ తెలుసు, అట్ ద సేమ్ టైం బలగం లాంటి చిత్రాలని ఎలా ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు. వెరీ ఇన్స్పిరేషనల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ముందుగా ఒక్కసారి వేదిక పైన ఉన్న మీకు ఒక గ్రూప్ ఫోటో కావాలా? ఓకే, సో వేదిక పైన ఉన్న పెద్దలందరినీ ఒక్కసారి గ్రూప్ ఫోటో కోసం నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఫణి గారు ముందుగా మీ నుంచి స్టార్ట్ చేస్తాం మేము. లేదు 50 days సందర్భంగా బోల్డ్ అంత మంచి బ్రాడ్ స్మైల్ కనిపిస్తుంది మాకు. ఒక్కసారి అదే ఆనందంలో మీ స్పీచ్ కూడా. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ శాటిలైట్ మీడియా ప్రతినిధులకి, అలాగే మా కమిటీ కుర్రాలు మొత్తం టీంకి, ఆ 11 మంది మా టీము అండ్ మా హీరోయిన్లు అందరికీ, వేదికను అలంకరించిన నాగేంద్ర బాబు గారికి, అలాగే దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సార్. 50 రోజుల సినిమా అనేది ఒక కోరిక కాదు, ఇది చెప్పాలంటే అచీవ్మెంట్కి కాదు, ఇది ఏదో గిఫ్ట్లా ఉంది. ఈ గిఫ్ట్ నాకు ఈ ప్రేక్షకులు ఇచ్చారు కాబట్టి ప్రేక్షకులందరికీ వంగి దండం పెడుతున్నాను. అంటే మీ అందరూ ప్రేక్షక దేవుళ్ళు అంటారు, నిజంగానే సినిమాలకి ప్రేక్షకులు లేకపోతే ఏమీ కుదరదు. కాబట్టి మీ ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీడియా, ప్రింట్ మీడియా కూడా మా సినిమాని ఇంత జనాల్లోకి పట్టుకెళ్ళడానికి చాలా కారణమైంది. కాబట్టి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే దీంట్లో కమిటెడ్గా వర్క్ చేసిన కమిటీ కుర్రాళ్ళు అందరూ ఈరోజు చాలా బాగా షైన్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి వచ్చే నెక్స్ట్ ఫ్యూచర్ మూవీస్లో కూడా 50 రోజుల డేట్లు పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు కానీ, రాజు గారు కానీ, ఎంటైర్ టీమ్కి ఈ సక్సెస్ని ఇట్ షుడ్ బి డెడికేటెడ్. అండ్ దెన్ స్పెషల్ సక్సెస్ మా యదువంశీ ఫస్ట్ సినిమా చేశాడు. సినిమా ఎలా అయితే చెప్పాడో అదే సినిమాని మాకు రూపుదిద్దించి అదే ఎమోషన్తో సినిమాని క్లియర్గా స్క్రీన్ మీద పెట్టాడు. అలాంటి పర్ఫెక్షన్తో చేసిన ఇలాంటి డైరెక్టర్లు కథల్ని
ఇమోషన్ని కరెక్ట్గా పట్టుకొని న్యాచురాలిటీతో చాలా దగ్గరగా రాసే ఇలాంటి డైరెక్టర్లు ఎప్పటికీ పైకి రావాలి. కాబట్టి యదువంశీకి నేను రియల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే హీ హాజ్ డన్ అ మెరాక్యులస్ జాబ్ అండ్ హీ హాజ్ అచీవ్డ్ వాట్ ఎవ్రీ వన్ థాట్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అలాగే స్పెషల్ థ్యాంక్స్ నేను నిహారికకి ఎందుకు చెప్పాలి అంటే ఆవిడ ప్రొడక్షన్ వాల్యూస్, ఆవిడ యొక్క ఉన్న సినిమాటిక్ సెన్స్ అండ్ ఆవిడికి కథల మీద ఉన్న ఒక పట్టు. ఓకే, ఎప్పుడైతే కథ వింటారో ఆవిడకి చాలా 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 ఒక ఐడియా వస్తుంది అసలు ఈ సినిమా ఎలా వెళ్తుంది, ఎలా పట్టుకెళ్ళాలనేది. దాన్ని పర్ఫెక్ట్గా ఇలాంటి కథకి కావాల్సిన ప్రొడ్యూసర్ నిహారికాయే అండ్ పింక్ ఎలిఫెంటే. ఓకే, ఇలాంటి సినిమాలు ఎన్నో పింక్ ఎలిఫెంట్లో వస్తాయి ఫ్యూచర్లో. అండ్ ఎందుకంటే ఆవిడ క్యాపబిలిటీస్ ఆర్ ఫార్ మోర్ దాన్ వాట్ వి నార్మలీ థింక్ అండ్ షీ క్యారీస్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని ఆవిడ భుజాల మీద క్లియర్గా పట్టుకొని వెళ్ళింది. ఆవిడతో పాటు రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. అసలు మీ ఇద్దరు ప్రోత్సాహం లేకపోతే ఈ టీంలో ఈ 50 రోజుల పండగ ఇంత బాగా జరిగేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి సినిమా ఈ రోజు వరకు మాకు పండగలాగే ఉంది. అలాగే జాతరలు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగట్లేదు, ప్రతిరోజు ఏదో జాతర. సో ఈ జాతరలన్నీ ఎండ్ అవుతాయా అనే భయం ఉంది, ఎందుకంటే మీ అందరినీ చూడలేకపోతాను కాబట్టి మన టీంని. స్పెషల్గా నాగబాబు గారికి నా రిక్వెస్ట్ ఒప్పుకొని పాపని కన్విన్స్ చేసి నాతో పాటు సినిమా తీయడానికి ఒప్పించుకొని ఆయనకి ఆ సినిమా కథ విని ఆయన టిక్ మార్క్ పెట్టి కథ గ్యారంటీ వర్కౌట్ అవుద్ది ఫని, మీరు వెళ్ళండి ముందుకు అని చెప్పి ప్రోత్సహించి ఈ స్టోరీని మమ్మల్ని నమ్మినందుకు నాగబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ దిల్ రాజు గారితో సార్ నా ఫస్ట్ సినిమాకి మీరు మీ హెల్ప్తో నాకు 20 డేస్కి ఫ్రీగా కాలేజ్ ఇచ్చారు సార్, హీతం కాలేజ్. సిద్ధార్థ రాయ్ ప్రొడ్యూసర్ నేను. సో ఆయనకి కూడా తెలియకుండా నాకు హెల్ప్ చేశారు. అంత మంచి మనసు అండ్ మీరు మా ప్రోత్సాహం సార్. ఎందుకంటే మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కొత్త హీరోల్ని, కొత్త డైరెక్టర్లని చాలా పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు సార్. అలాంటి కొత్త వాళ్ళతో ఆ ప్రోత్సాహంతో మేము కూడా ముందుకెళ్తున్నాం సార్. రియలీ ఇట్ ఈస్ అ గ్రేట్ అంటే మా సినీ ఫీల్డ్లో మాలాంటి వాళ్ళకి మాలాంటి ప్రొడ్యూసర్కి మీకు ఏకలవ్య శిష్యులం. మీలాంటి సక్సెస్ అంత ఈజీ కాదు, ఎందుకంటే మీరు స్టార్ట్ చేసినప్పుడైతే దేర్ వర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఎందుకంటే థియేటర్లోనే ఆడాలి, ఆ రోజు ఓటీటీలు లేవు, ఏమీ లేవు. ఆ ఛాలెంజెస్లో కూడా మీరు కొత్త డైరెక్టర్ని ఈ సినీ ఫీల్డ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ప్రోత్సాహంతో మేము ముందుకెళ్తాం. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. అండ్ మీకు వచ్చే గేమ్ చేంజర్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఇట్ షుడ్ అన్ని రికార్డులు బదలుగొట్టి ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు సక్సెస్ పొందాలని చెప్పి మేము కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 50 డేస్ పండగకి వచ్చిన అందరికీ అండ్ ప్రేక్షకులకి ఇలాంటి 50 డేస్ పండుగలు ఎన్నో చేసుకునే సినిమాలు తీసేలాగా మీరు ప్రోత్సహించినందుకు మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ ఫణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ గారు మాటలు వినిద్దాము. యదువంశీ గారు ప్లీజ్. ఎందుకంత లోకీ సౌండ్స్ ఇస్తున్నారు? నాగబాబు గారు ఉన్నారని కదా, అర్థమైంది మాకు. అది కొంచెం అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయుల మిత్రులకి, వేదికని అలంకరించిన నాగబాబు గారికి, దిల్ రాజు గారికి, నిహారిక గారికి, ఫణి గారికి, అలాగే నా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. 50 డేస్ ఫంక్షన్ అనేది చాలా రేర్ ఫీట్. ఫస్ట్ సినిమాకే మాకు ఇది రావడం యాక్చువల్లీ మేము అనుకోలేదు. మంచి సినిమా చేస్తున్నామని నమ్మేం తప్పితే 50 డేస్ వరకు తీసుకొస్తారంటే అది నమ్మశక్యంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. యూ ఆల్ డిజర్వ్ దిస్. ఆల్ టెక్నీషియన్స్, క్రూ, క్యాస్ట్, ప్రొడక్షన్, మీ అందరికీ ఇది డిజర్వ్ అనుకుంటున్నాను నేను. సార్ దిల్ రాజు గారు, చిన్నప్పుడు మాకు హ్యాపీ డేస్ సినిమా చూస్తే, హ్యాపీ డేస్ సినిమా అప్పుడు మీరు అక్కడ ఆ యాక్టర్స్ అందరినీ తీసుకుని మీరు ఒక కార్ వెనక వేసుకుని వెళ్ళారని చెప్పి అవి చెప్తూ ఉండేవారు. సేమ్ థింగ్ నిహారిక గారితో జరిగింది. ఆ టైంలో నిహారిక గారు చాలా సిక్ ఉన్నారు. బట్ వీళ్ళందరినీ కూడా అది నేను అడిగేవాడిని, ఇంత ఎలా హెల్త్ బాగాలేదు ఎందుకు ఈ టైంలో అంటే, లేదు సార్ ఇప్పుడు మనం కాకపోతే ఇంకెవరు తీసుకెళ్ళాలి అని చెప్పి నియర్లీ ఒక 10 డేస్ ఆవిడ ట్రావెల్ చేస్తూ ఒక బస్సు, ఆ వెనకాల ఒక కారు, ఆవిడ పాపం బ్యాక్ పెయిన్తో ఉండేది. అయినా కానీ అందరినీ తీసుకుని అందరినీ చేయి పట్టుకుని మమ్మల్ని అందరినీ ఇండస్ట్రీ ఇదిగో మీకు ఇస్తున్నానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చింది. సో
దిల్ రాజు గారు అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ ఎంత పేరు వచ్చిందో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే కంపెనీ అంత పెద్దది అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యూ బిలీవ్డ్ అన్ అస్, మా టాలెంట్ని నమ్మారు, మా టాలెంట్ని సపోర్ట్ చేశారు. ఈరోజు 50 days వరకు వచ్చాం. నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా 50 days రావాలని, నేను మళ్ళీ మీ ప్రొడక్షన్లో సినిమా చేయాలని, అవకాశం ఇవ్వాలని, ఫనీ గారు లాంటి ప్రొడక్షన్లో పనిచేయడం చాలా థ్యాంక్స్ అన్న, చాలా సపోర్టివ్ మీరు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా రావడానికి నేను చాలా నేరేషన్స్ ఇచ్చాను. నిహారిక గారికి ఇచ్చాను, ఫనీ గారికి ఇచ్చాను, ఇంకా చాలామందికి ఇచ్చాను. మేబీ లక్కీ ఉంటుంది కదా ఒకటి, నాగబాబు గారికి నేను నేరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే సినిమా ముందుకెళ్ళింది. ఆ రోజు నేరేషన్ ఇచ్చాను, విత్ ఇన్ 1 weekలో సినిమా 1.5-2 monthsలోనే మనం సెట్కి వెళ్ళాము. ఒక 2.5 నా జర్నీలో మీరు అందరూ ఉన్నారు. ఆ 2.5 జర్నీలో ఎక్కడో ఒక చోట మనకి ఒక పుష్ కావాలి. ఆ పుష్ ఎవరో కాదు, నాగబాబు గారు. మీ అందరికీ తెలుసో లేదో, నాగబాబు గారు చెప్పి ఓకే ఇది చేయొచ్చు అన్న తర్వాత మాత్రమే సినిమా బాగా పైకి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు ఫర్ ద ఆపర్చునిటీ. ఆ రోజు మీరు ఇలా కలిపేయడం, సార్కి చెప్పడం, వెంటనే అది ముందుకు వెళ్ళడం, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో చాలా డిసిషన్స్ తీసుకుని ఇక్కడి వరకు వచ్చాం. మళ్ళీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు కూడా మళ్ళీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంకా అసలు నిస్సందేహంగా ఒక్క పెద్ద ఓ వేసుకుంటే నేను మేడంకి మైక్ ఇచ్చేస్తాను. నిహారిక గారి మాటలు విందాము. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వెరీ సరియల్ మూమెంట్ ఫర్ మీ. నేను నిజంగానే వంశీ గారు చెప్పినట్టు ఒక మంచి సినిమా తీస్తున్నాం అనుకున్నాం, కానీ 50 days వరకు థియేటర్లో ఒక సక్సెస్ఫుల్ రన్ ఉంటుందని వీ రియలీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. అది ఒక మంచి మూవీ రిలీజ్ అయిన తర్వాత అది తీసుకెళ్లే ఆడియన్స్కి ఐ రియలీ థ్యాంక్ దెమ్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ది ఆడియన్స్ అండ్ the press and the media who really encouraged a good film like Kamti Kurrallu. And thank you so much boys and girls for giving such an extraordinary performance. ఎందుకంటే Kamti Kurrallu అంటే మీరే, ఇట్స్ యువర్ ఫిలిం, యూ గేవ్ ఇట్ యువర్ 100%. ఐ విష్ ఫ్యూచర్లో కూడా మనం ఇంకా సినిమాలు కలిసి చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మై టీమ్, అనుదీప్ గారు, అన్వర్, ప్రణయ్, రాజ్ గారు, ఎవ్రీవన్, ఇట్స్ గ్రేట్. నాకు ఈ రిలేషన్షిప్ ఈ ఒక్క మూవీ తోటి వద్దు. ఐ రియలీ విష్ వీ కంటిన్యూ ఫర్ మెనీ మోర్ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్. అండ్ one person that I really genuinely want to work with, ఇప్పుడు కూడా జెన్యున్గానే చెప్పాను, genuinely want to work with is వంశీ గారు. ఎందుకంటే when he came ఈ సినిమా తోటి నా దగ్గరికి వచ్చినప్పుడు he did not say ఇది చిన్న సినిమా అని ఆయన చెప్పినా కూడా I know that he knew it was not a small film because చాలా ఎమోషనల్గా, చాలా ట్రూ టు రియాలిటీగా, ఒక రియల్ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఒక ఫ్రెండ్షిప్ని ఎంత న్యాచురల్గా చూపించాలని his vision is very beautiful. So Vamshi, I wish we work for many more films. And Funny garu, thank you so much. Nijanga, this movie wouldn't have been possible without you. Thank you so much. I 50 days celebrations sandarbhanga I just want to tell that ee relationship ee cinema tho mem edaithe form cheskunnamo adi I don't want to restrict it to one film. I really want to work with every one of you for more films and more projects coming going forward. And Nana, thank you so much for always being there for me. He is my biggest pillar of support. నేను సినిమా నచ్చింది, నాకు స్టోరీ చాలా నచ్చింది అనిన తర్వాత నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. సో నాకు ఆ విలేజ్ది నేను ఈ యాంగిల్ నుంచి చూస్తున్నాను కాబట్టి నచ్చిందా, లేకపోతే నిజంగానే ఇంత జెన్యూన్ ఎమోషన్స్, ఇంత జెన్యూన్గా ఉంటుందా విలేజెస్లో ఫ్రెండ్షిప్ అనేది కానీ చూపించిన ప్రతి ఆస్పెక్ట్ కానీ. సో ఐ వాంటెడ్ అన్ అదర్ పర్సన్స్ view on how the story is, and no one నాకు మా నాన్నకన్నా బెటర్ పర్సన్ ఎవరు దొరకలేదు బికాస్ హీ వాజ్ బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ బ్యాక్ డ్రాప్. సో నాన్న సినిమా చాలా బాగుంది అనేసరికి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట, ఓకే దెన్ వీ కెన్ రియలీ గో అహెడ్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ కాన్ఫిడెన్స్ టు మేక్ దిస్ ఫిల్మ్. అండ్ వన్ పర్సన్ దట్ ఐ ఆల్వేస్ లుక్ అప్ టు, నేను సినిమాలు లేకపోతే సిరీసెస్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ ఇంటర్వ్యూలో అడిగినా ఐ ఆల్వేస్ సే ఐ జస్ట్ లుక్ అప్ టు వన్ మ్యాన్ యాజ్ అ ప్రొడ్యూసర్, దట్ ఈస్ దిల్ రాజు గారు. ఐ రియలీ విష్ అండి దట్ I really wish I get to make more meaningful and commercial movies like you in the future. Thank you so much Adaggane for gracing our event. And yeah, that's it. Thank you. I am really indebted to everyone for making Kamti Kurrallu such a big success. Thank you so much. See you again in the theaters.
థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. కీప్ రాకింగ్. ఇంకా ఎన్నో సినిమాలు మీ నుంచి ఇలాగ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా దిల్ రాజు గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. ముందుగా నాగబాబు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నా జర్నీ కూడా ఒకసారి గుర్తుకొచ్చేసింది. నాగబాబు గారి సినిమాలు రుద్రవీణ అవి చూసినప్పుడు ప్రేక్షకుని, నాగబాబు గారు ప్రొడ్యూస్ చేసిన గుడుంబ శంకర్కి డిస్ట్రిబ్యూటర్ని, ఈరోజు నిహారిక ప్రొడ్యూసర్ సినిమాకు నన్ను ఇలా పిలవడం చాలా హ్యాపీ అమ్మ. ఎక్కడో స్టార్ట్ అయిన జర్నీ నాన్నగారితో ఇలా నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈరోజే గేమ్ చేంజర్ సాంగ్ లాంచింగ్ ఉంది. సో ఈ కొనుదలకు నాకు ఎక్కడో అన్నీ ఈరోజు ఈవెంట్ జరుగుతున్నాయి. సో ఎనీహౌ కమిటీ కుర్రాళ్ళు, ముందు ప్రొడ్యూసర్స్ ఫనీ అండ్ నిహారిక గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకు ముందు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నానంటే, ఇలాంటి సినిమా తీయాలంటే కొత్త దర్శకులు వస్తారు, నరేషన్ ఇస్తారు. అది రైట్ కథ అయినప్పుడే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 150 నుంచి 200 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ ఆడేటి సంవత్సరం మొత్తం తీసుకుంటే 10 సినిమాలే. ఆ 10 సినిమాల్లో ఇలా కొత్త వాళ్ళతో తీసిన సినిమా ఆడితే వచ్చే కిక్ అది మామూలుగా ఉండదు. అదే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అంటే డైరెక్టర్ ఇండైరెక్ట్ కొత్త సినిమా ఆడినప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మీ అందరికీ ఫ్యూచర్ ఉంటుంది, అలాగే డైరెక్టర్కి ఫ్యూచర్ ఉంటుంది, టెక్నీషియన్స్కి ఫ్యూచర్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఇండైరెక్ట్గా ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఓహో ఇలా చెయ్యొచ్చు అని ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు, డైరెక్టర్లు వీళ్ళందరూ ముందుకు వస్తారు. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఫిలిం ఇండస్ట్రీ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. అంటే కొత్త తరం వస్తూ ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటుంది. దానికి వేణు ఇస్ ఎ కంగ్రాచులేషన్స్. వంశీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంతమంది కొత్త వాళ్ళతో సినిమా చూసినప్పుడు వాళ్ళని ఏజ్తో పాటు వెయిట్ మారుస్తూ క్రియేట్ చేసావు చూడు, అది ఓన్లీ డైరెక్టర్ వల్లే సాధ్యమవుతుంది. నువ్వు అనుకున్న విజువల్ తీసుకురావడానికి నీ ఆర్టిస్టులతో టెక్నీషియన్స్తో పని చేయించుకోవడం వల్లే ఈరోజు కమిటీ కుర్రాళ్ళు ఆ జెన్యున్ ఫీల్తో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళింది. మెమొరీస్ దొరికాయి ప్రతి ఒక్కరికి. మాలాంటి వాళ్ళకి వెనకకి వెళ్తే మా విలేజ్లో ఉన్నప్పుడు మెమోరీస్ దొరికాయి. ఎనీహౌ ఇస్ అ కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ ఆల్ బాయ్స్ అండ్ హీరోయిన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. ఇట్స్ అ బిగ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్. అండ్ ఇవాళ మేము చాలా ఈగర్గా గేమ్ చేంజర్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మీరు టైం తీసుకుని ఇక్కడ రావడానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో కొన్ని మొమెంటోస్ ఇప్పిద్దాం సార్. యా సో బట్ బిఫోర్ దాట్ మనం మొమెంటో ప్రజెంటేషన్లోకి వెళ్ళే ముందు ఆబ్వియస్గా నాగబాబు గారి మాటలు వినడానికి మేమందరం. అవునా, ఓకే సార్, యాజ్ యూ సే. ఓకే, సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా కమిటీ కుర్రోళ్ళు సినిమా ఈరోజు ఇంత అద్భుతంగా థియేటర్స్లో ఇన్ని రోజులు రన్ అవ్వడానికి కారణమైనటువంటి టీం మొత్తాన్ని కూడా ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతోంది. సో ఈ సినిమా మీకు ఆల్రెడీ ఎన్నో మెమరబుల్ సిచ్యువేషన్స్ని ఇచ్చే ఉంటుంది. బట్ ఇవాళ ఈ వేదిక పైన మీ అందరికీ గుర్తుండిపోయే విధంగా సో షీల్డ్స్ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా కొన్ని షీల్డ్స్ స్టేజ్ పైకి తీసుకురండి. సో ఐ థింక్ ఎస్, సినిమా కమిటీ కుర్రాళ్ళకు సంబంధించి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్గా నిలిచిన మ్యూజిక్తోనే స్టార్ట్ చేద్దాము. అనుదీప్ దేవ్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? కమిటీ కుర్రోళ్ళు సినిమా నాస్టాలజిక్ సాంగ్ దగ్గర నుంచి, జాతర పాట దగ్గర నుంచి, ఎలక్షన్ సాంగ్ దగ్గర నుంచి ప్రతి పాట హిట్ అయ్యే రేంజ్లో అందించడం, సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక బ్యాక్ బోన్గా నిలిచేలా చేయడం అనుదీప్ దేవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్. సో దిల్ రాజు గారి చేతుల మీదుగా అండ్ నాగబాబు గారి చేతుల మీదుగా మొమెంటో ప్రజెంటేషన్. అండ్ తర్వాత రాజు గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అనుదీప్ గారు, యా ఒకసారి షీల్డ్ ఫోటో కోసం. ఎస్, డిఓపి రాజు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఇంత ఆథెంటిక్గా, ఆనెస్ట్గా మనకి స్క్రీన్ పైన విజువల్స్ అన్నిటిని, ఆ ఎమోషన్స్ అన్నిటినీ క్యాప్చర్ చేసినటువంటి సినిమాటోగ్రాఫర్ రాజు గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎడిటర్ అన్వర్ అలీ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? కమిటీ కుర్రోళ్ళు సినిమాని థియేటర్స్లో మనం ఆద్యంతం ఎంజాయ్ చేసే విధంగా మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఎడిటర్ అన్వర్ అలీ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్.
అలాగే రమేష్ గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారు ఇంతమంది కొత్త వాళ్ళతో, ఇన్ని లొకేషన్స్తో, రియల్ లొకేషన్స్తో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంత కాంట్రిబ్యూట్ చేసుంటారో మనం ఇమాజిన్ చేసుకోగలుగుతాము. హార్టీ కంగ్రాచులేషన్స్ రమేష్ గారు, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పిల్లర్స్. అండ్ ప్రణయ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ప్రణయ్ నైని గారు, ద ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎస్, దిల్ రాజు గారి చేతుల మీదుగా నిహారిక గారికి ఇప్పుడు మొమెంటో ప్రెజెంటేషన్. ప్రొడ్యూసర్, ద ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నిహారిక గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ యదువంశీ గారు మొమెంటో అందుకుంటారు దిల్ రాజు గారి చేతుల మీదుగా. అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఫణి అడపాక గారు అందుకుంటారు. అలాగే వంశీ నందిపాటి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజ్ చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్, అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వంశీ నందిపాటి గారు. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు సార్. We are eagerly waiting to enjoy Game Changer song. Thank you so much once again. And yes, Vamsi Nandipati Garu is here. ఓకే, సో ఎస్, మరి కమిటీ కుర్రోళ్ళు సినిమాతో తెరపైకి వచ్చిన ఎంతోమంది వండర్ఫుల్ టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ని కూడా ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచేద్దాము. సో ముందుగా ఐ థింక్ టీనా, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ టు కలెక్ట్ ది మొమెంటో. కిషోర్ గారు, కెన్ వీ హ్యావ్, సారీ, అక్షయ్ శ్రీనివాస్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. నాకు ఈరోజు క్యారెక్టర్ నేమ్సే వస్తాయి, ఏ పేరు పిలిచినా మీరు వచ్చేలా రాలే. బ్రిటిష్, ఎస్, శివకుమార్ బ్రిటిష్గా మనకు కనిపించారు. అండ్ నెక్స్ట్ మణికంఠ, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. చిన్నోడుగా కనిపించిన మణికంఠ is here. మీరు అందరికీ చప్పట్లు కొట్టాలి. శ్యామ్ కళ్యాణ్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అండ్ ఆత్రం ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో మనందరికీ తెలుసు. ఒక్క నిమిషం, మీ పేరు? లోకేష్ కుమార్, ఎస్.
రాంబాబు ఇప్పుడు వేదిక పైకి రావాలి. రఘువరన్, రాంబాబుగా మనకు కనిపించిన రఘువరన్ ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు. అండ్ నెక్స్ట్ మన ఓకే వద్దు, ప్రసాద్ గారు స్టేజ్ పైకి రండి. మిమ్మల్ని పెద్దోడు అంటే కూడా మీరు ఫీల్ అవుతున్నారని ఆపేశాను నేను. కానీ ఈ సినిమాకి మాత్రం మీరే పెద్దోడు అండి, ప్లీజ్ రండి. ప్రసాద్ గారికి ఒక్కసారి గట్టిగా వేసుకుందామా? కొత్త ఓ కనిపెట్టారు మీరు. ఓకే నెక్స్ట్ సుబ్బు, ప్లీజ్ వెల్కమ్. త్రినాథ్ వర్మ, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. నెక్స్ట్ విలియం, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఈశ్వర్ రాచిరాజు, ప్లీజ్ వెల్కమ్. సూర్య ఎక్కడ కనిపించట్లేదు మాకు, రాలేదు కదా, కుదరలేదా? ఓకే, మరి ఇక మన లీడర్ని కూడా పిలిచేద్దాం. మిస్టర్ శివ, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సందీప్ సరోజ్, శివగా మనందరికీ కనిపించిన సందీప్ గారు, ప్లీజ్ వెల్కమ్. రమణ భార్గవ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే సాహితీ ఇక్కడ ఉన్నారు, సింగర్, ప్లీజ్ వెల్కమ్. సాహితీ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, ఈ సినిమాలో నేనేమి సేతురా సాంగ్ని పాడినటువంటి సింగర్ సాహితీ గారు ఈజ్ హియర్. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి విజయ్ మాస్టర్కి వెల్కమ్ చెప్పేద్దాము. విజయ్ మాస్టర్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? కమిటీ కుర్రోళ్ళు సినిమాలోని చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ని, ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ని విజయ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఎంత అద్భుతంగా తెరకెక్కించారో మనందరికీ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఎస్, కార్తిక్ గారు అండ్ అయ్యప్ప గారు, మేనేజర్స్ ఇద్దరిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవీందర్ గారు, ప్లీజ్ వెల్కమ్. బెక్కం రవీందర్ గారు, ద ప్రొడక్షన్ కంట్రోలర్. కార్తిక్ గారు, అయ్యప్ప గారు, ప్లీజ్. కాస్ట్యూమ్స్ చేసిన భూపాల్ గారు ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆన్లైన్ ఎడిటర్ ఆర్కే గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ తాహేర్ యూనిట్ నుంచి ఇక్కడ వచ్చినట్లయితే వేదిక పైకి వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పిఆర్ఓ ఫణి గారు వేదిక పైకి వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ మిస్సింగ్ నాయుడు గారు ఆల్సో. ఫణి గారు ఎక్కడున్న వేదిక పైకి రావాలి. అండ్ ప్రదీప్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? వర్క్ ఫ్లో ప్రదీప్ గారు. అండ్ ప్రసాద్ ల్యాబ్ నుంచి కూడా శేఖర్ గారు ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిక్సింగ్ అందించిన రాధాకృష్ణ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ డిఐ అండ్ కలరిస్ట్ ప్రేమ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? వెల్కమ్ అండి.
అండ్ ఈవెంట్ పార్ట్నర్స్ ఆఫ్ కమిటీ కుర్రోళ్ళు యూవీ మీడియా నుంచి వెంకట్ గారు ఈరోజు ఇక్కడ రాలేకపోయారు కాబట్టి రండి విజయ్ గారు రండి ఆన్ బిహాఫ్ ఆఫ్ వెంకట్ గారు ఈజ్ హియర్. ఇద్దరు రావచ్చు. బ్రహ్మారెడ్డి గారు రండి. సో కమిటీ కుర్రాళ్ళు చిత్రానికి మొదటి నుంచి అన్ని ఈవెంట్స్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసి ఈ ప్రమోషన్స్లో ఒక మెయిన్ పిల్లర్స్గా నిలిచిన యూవీ మీడియా హార్టీ కంగ్రాచులేషన్స్. ఫణి గారు వచ్చారు రండి. పిఆర్ఓ ఫణి గారు ఈజ్ హియర్. చెప్పాను మిస్సింగ్ నాయుడు గారు హియర్ టుడే. ఆయన రాలేకపోయినట్టున్నారు. ఓకే సో సార్ టీంని అందరినీ కంగ్రాచులేట్ చేయడానికి వచ్చినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇందాక నిహారిక గారు చెప్పినట్టు ఈ సినిమా ఆది నుంచి కూడా మీ సపోర్ట్ ఉంది అని అర్థం అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు మీ మాటల్లో సినిమా గురించి ఈ విజయం గురించి వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మీడియా వారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఆల్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్ట్రెసెస్ అండ్ మా అమ్మాయి నిహారిక, మా ఆత్మీయుడు ఫణి. సో మీ అందరికీ చాలా 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 బిగ్ కంగ్రాచులేషన్స్. వంశీ నువ్వేం ఫీల్ అవ్వకు, నేను ఇవాళ ఫినిష్ చేశాను సినిమా. ఫ్రెష్గా ఉన్నాను, మీ అందరికన్నా ఎక్కువ ఫ్రెష్గా నా బ్రెయిన్లో ఉంది. అంటే మొదట ఈ సినిమా నేను స్టార్ట్ చేసినప్పుడు ఫణి నుంచి ఇట్లా ఏదో ఒక సినిమా ఉంది బాగుంటుంది అన్నారు. తర్వాత నిహారికి కూడా నేను విన్నాను అన్నప్పుడు సరే విన్నాను. నాకు ఏదైతే వంశీ ఆ రోజు మా ఇంటి దగ్గర అప్పుడు ఒక ప్లేస్ ఒకటి ఉన్నారు కూర్చోబెట్టి చెప్పాడు. ఎక్కువసేపు చెప్పలే, 1.5 hour లోపే చెప్పేసినట్టు నువ్వు అంతే. లేదు ఎక్కువ టైం తీసుకెళ్ళి జస్ట్ 1.5 hour కబుర్లు చెప్పుకున్నాం కానీ 1.5 hour నరేషన్ మాత్రం యాజ్ టీజ్గా తను ఏదైతే చెప్పాడో ఆన్ స్క్రీన్ అదే చేశాడు. అంటే ఇంక రకంగా చెప్పాలంటే ఒక ఉన్నదానికన్నా చాలా బెటర్గా చూపించాడు. నేను ఎక్స్పెక్ట్ చేసినాక చాలా బాగుంది. అండ్ ఫోటోగ్రఫీ చెప్పక్కర్లేదు, అద్భుతం. ఎడిటింగ్ బాగుంది. అండ్ మా విజయ్ ఫైట్ మాస్టర్. ఫస్ట్ టైం విజయ్ మామూలుగా కమర్షియల్ సినిమాలని ఫైట్స్ చాలా చేశాడు, చాలా పేరున్న మాస్టర్ అతను. కానీ ఈ సినిమాలో వీళ్ళందరూ కొట్టుకుంటుంటారు ఇంటర్వెల్ సీన్, అది అంటే అది ఒక మాస్టర్ పీస్. అది ఎక్కడా కూడా సినిమాటిక్గా లేదు. అందుకని విజయ్ నేను చెప్పింది, ఫస్ట్ టైము యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేసావు, ఇప్పుడు హీరోలను బట్టి నువ్వు వెళ్ళాలి, బట్ కథను బట్టి వెళ్ళేవు చూడు, చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గురించి ఏం చెప్పాలన్నా నాకు తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇప్పుడే చూశాను కాబట్టి ఇంకా నాకు ఫ్రెష్గా ఉంది మెమరీ. అవును, పొద్దున్న లేదా నిహారిక తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది అమ్మాయితోటి. యాక్చువల్గా నేను 3 అని చెప్పింది, 1 o'clock అయింది, నువ్వు వచ్చేసే అంది. నీకేమైనా పని ఉంటుందా నాన్న కొంచెం అనేది లేదు, ఇక అన్నీ వదులుకొని నేను కూడా వచ్చేసాను. సో మొన్న అదే ఫస్ట్ ఒక 4 days బ్యాక్ ఫస్ట్ బిగినింగ్ అప్ టు గొడవలు పడతారు ఈ ఫ్రెండ్స్. ఇది ఈ రిజర్వేషన్ ముందు అక్కడితో ఆపేసాను. ఈ సినిమా చూడబుద్ధి కాదు. ఎందుకంటే ఇన్నేళ్ల ట్రావెల్లో నేను ఈ కమ్యూనల్ ఇష్యూస్ లేకపోతే ఈ కులాల ఇష్యూస్ చూసి చూసి విసుగు వచ్చేసింది. అంటే ఈ సొసైటీ ఇంతేమో ఇంకెంతకంటే మార్చలేము అని అనిపించింది. కానీ తర్వాత సరే ఇవాళ ఫ్రెష్గా కాఫీ తాగుతా మిగతా సినిమాతో చూశాను. వండర్ఫుల్ వంశీ, వండర్ఫుల్. సినిమా లెంగ్త్ 2.5 hours కదా, 2 hours 31 minutes అన్నాడు. యాక్చువల్గా వీళ్ళు ఈ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ర్యాంకుల గురించి వెళ్తారు. అబ్బాయి పేరు ఏం క్యారెక్టర్, పిక్చర్లో ఏం క్యారెక్టర్, రవియా, ఇడ్లీ మామగాడు. అక్కడి నుంచి సినిమా నువ్వు సెకండ్ హాఫ్లో జాతర ముగిసేదాకా
అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ 70 minutes ఆఫ్ ఫిలిం. అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఫిల్మ్ యాక్చువల్గా చెప్పాలంటే. అంత గ్రిప్పింగ్గా ఎలా తీసాడో, ఎంత అద్భుతంగా తీసాడు. చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఇక ఎలక్షన్స్ అనే పార్టు యాడెడ్గా ఉన్న సినిమాకి ఏమి నష్టం కలిగించలేదని నాకు అనిపించింది. అది ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సినారియోని చాలా బాగా తీశాడు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేనటువంటి చాలామంది నా ఒక్క ఓటుతో ఏమవుతుంది ఎవరన్నా ఇంకా అని అట్లాగంటే ఆలోచన. ఎందుకంటే మేము అది ఫేస్ చేసాం అలాంటి మాటలు. అందరూ మనతోనే ఉంటారు, అందరూ మనతోనే మీ మీకన్నా ఎవడన్నా గెలుస్తారు అనేవాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చేది. నేను ఎంపీగా నిలబడ్డాను నరసాపురం, ప్రతివాడు మీరే కొడతారనేవాడు. నాకు కొంచెం భయంగా ఉండేది, డౌట్గా ఉండేది. నా డౌటే కరెక్ట్ అయింది, గెలవలేదు, థర్డ్ పొజిషన్ వచ్చాను నేను. సో ఈ 2 రాజకీయాలు నేను చూసిన తర్వాత ఆ సినిమాలో మా జనసేన ప్రస్థానం 2019 దాకా అనుకోవచ్చు మీ సినిమాని అక్కడ దాకా. అందుకే నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఈ ఇష్యూ జరగకముందు, ఈ ఎంసెట్ ఇష్యూ ముందు నుంచి బిగినింగ్ ఒక 5 minutes క్యారెక్టర్స్ రావటం అదోలాగా, అంటే పెద్దగా నేను అట్రాక్ట్ అవ్వలేదు. అక్కడి నుంచి ఇలా బాల్యాన్ని తీశారు చూడు, ఎక్కడి నుంచి యంగ్స్టర్స్ అయ్యి యూత్ అయ్యి ఆ గొడవ జరగక ముందు వరకు హిలేరియస్గా చేసావు. కామెడీ హిలేరియస్గా ఉంది చాలా. అంటే అక్కడున్న ప్రతి వాళ్ళకి నాస్టాలజిక్, అంటే గతించినటువంటి, అంటే మీకన్నా చాలా 2 generations నేను ఐ థింక్ ఐఎమ్ సీనియర్. 2011లో చూపిస్తారు కదా మీది క్రికెట్, ధోని ఆడటం. అప్పుడు నేను లైఫ్లో భయంకరంగా దెబ్బతిని అప్పుడే ఆ సినిమా చూసి గేమ్ చూశాను. ఒక చిన్న ఒక ఏదో తెలియని ఒక సైకలాజికల్ సపోర్ట్, అది అక్కడితో స్టార్ట్ అవుతుంది మీది. నాది అక్కడితో నా కెరీర్ అక్కడితో ఆపేశాను. సో కానీ వీళ్ళందరూ విలియమా అతను చర్చి వెళ్తాం, ఒక అమ్మాయిని లైన్ వేయటం, అమ్మాయినికి ముద్దు పెట్టాలని చేయటం. ఇంకొక అతను ఎవరు అబ్బాయి వచ్చాడా, ఇంకొక అతను రాలేదు కదా, అతను వీడియో క్యాసెట్లు తెచ్చిన, ఇదే క్యాసెట్లు కదా సీడీస్ తెప్పించుకొని అమ్మాయి చూడటం, చిన్న బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో అవన్నీ చేశారు. తర్వాత అబ్బాయి శివ తను కథ స్టార్ట్ చేయటం, అతను ఒక ముస్లిం అమ్మాయిని చేసి సిస్టర్ అవుద్రా అంటే కొట్టేస్తా ఏముంటుందండి ఫ్లేమ్స్, అంటే మాకు లేదు అది గ్రేము, అది ఉండేది. ఫ్లేమ్స్కి ఇన్వాల్వ్ అయ్యి అంటే చాలా సరదా గడిచిపోయింది. అంటే మేము కూడా కొన్ని చేసుంటాం కదా ఆ ఏజ్లో. మావి కూడా ఒక 1-way ట్రాఫిక్ లవ్స్, వాళ్ళు మా ముఖం చూసేవాళ్ళు కాదు, పాడు కాదు, వాళ్ళతో మేము ఇలా మోగ్గా ఆరాధించేవాళ్ళం, పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పటికే నాకు అర్థం కాదు, నేనే అంత బ్యాడ్గా ఉండే లుక్కేం కాదు, రీజనబుల్గానే ఉండేవాడిని. ఆ అమ్మాయిలు ఇష్టపడేవాళ్ళు, వాడిని చూస్తేనేమో ఈడేంటి ఈడు ఇలా అన్నాడు, ఈడెందుకు ఈ అమ్మాయితో ఇలాగా లవ్ పడిపోయింది, లేకపోతే వాట్ ఎవర్, నాకేం లోపం అని. ఓన్లీ లోపం వల్ల చెప్పే ధైర్యం లేదు, వాడికి ఆ ధైర్యం ఉంది, అక్కడ వర్కౌట్ అయింది. సో బ్రిలియంట్ వంశీ, బ్రిలియంట్. అంటే కుర్రోళ్ళు అందరూ ఇంక్లూడింగ్ గర్ల్స్, నాకు గర్ల్స్ అందరూ నచ్చారు. అందులో విలియం ఒక రకంగా ఆడపిల్లప్పుడు అట్లా ఉండేవాడు మా చిన్నప్పుడు, అంత అడ్వాన్స్గా లేరు ఇప్పుడు. అంటే ఒక ఈవెన్ 2011 టైంలో 10 అంతకన్నా కొంచెం లోకీలో ఉండేవాళ్ళు ఆడపిల్లలు. మేము కూడా మొగ్గా వాళ్ళని ఆరాధించేవాళ్ళం, గట్టిగా వెనక్కి తిరిగి చూస్తే పరిగెట్టి వెళ్ళిపోయేవాళ్ళం, అంత టెన్షన్లు ఉండే. బ్యూటిఫుల్ చేశారు అసలు ఆ లవ్ సీన్స్ కానీ, లేకపోతే దాని మీద వచ్చే కామెడీ. అందులో ప్రసాద్ ఒకడికి ఫోన్ చేసి లేడీ వాయిస్లో మాట్లాడుతుంటే అతను ఏ అకౌంట్లో అది ఇలాంటి పనులు మేము అంటే ఇలా చేయలేదు. కానీ మాకు సినిమాకి వెళ్ళేవాళ్ళం, మా నెల్లూరులో లీలామాల్ ఉండేది, మేము పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళం. కొంచెం ఇంగ్లీష్ మూవీస్ చూసే ఇష్టం ఉండేది, పరమ దరిద్రంగా ఉండే సినిమాకి వెళ్ళేసేవారు. అలా 4-5 సార్లు జరిగేది. మా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు చూసేవాళ్ళు కాదు, ఎరా సినిమా ఎలా ఉందని అడిగేవాడు. నేను దొరికేసాను కదా, ఈడెందుకు ఇంత అదిరిపోయింది రా సినిమా, స్టార్ట్ టు ఫినిష్ అసలు ఊహించవు అంత గొప్పగా ఉంటుంది. నెక్స్ట్ డే ఆడు వెళ్ళేవాడు, అమ్మాయి అతృప్తి, వాడు తిట్టేవాడు. ఇలాంటి కొన్ని పనులు చేసేవాళ్ళం మేము. అలాగే అందరినీ ఇట్లా ఏడిపించటం. అలాగే స్టేజ్ మీద ఎవరన్నా బాగా డ్యాన్స్ చేస్తే మాకు జలసి, మేము చేయలేము. అదేదో ఉంది కదా సీను, ఎవడో చేస్తుంటే కింద నుంచి అల్లరి చేసేది ఉంది, ఆ ఫ్లేమ్స్ టైంలో. యా
ఇక్కడ మా కాలేజీలో మీకు తెలిసే ఉంటుంది, సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు బాలాజీ భవన్ అని, రోహిణి వాళ్ళ అన్నయ్య, అతను మేము ఒకే కాలేజీ. పాపం ఆ అబ్బాయి కమలా హాసన్ లాగా చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు. మా కుళ్ళు మేము చేయలేము. మరి ఏం చేయాలంటే అతను స్టేజ్ మీద ఉంటే గోల్ చేసేవాళ్ళు, స్టేజ్ మీద దింపేసి అంత తప్పు పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు అనిపిస్తాయి ఎంత తప్పుడు పనులు చేసాం, ఒక కళాకారుని అవమానించేవాళ్ళు. సో అవన్నీ గుర్తొచ్చినాయి నాకు మీ సినిమా చూస్తున్నంతసేపు. రియల్లీ మైండ్ బ్లోయింగ్. అన్నీ ఎక్కడి నుంచి కుర్రోళ్ళందరినీ ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే నువ్వు ఒక రింగ్ మాస్టర్ లాగా వీళ్ళందరినీ చేసావు చూడు. ఆ బాల్యం నుంచి టీనేజ్కి వచ్చారు. టీనేజ్కి వచ్చినప్పుడు అందరూ బాగా కన్విన్సింగ్గా చిన్న కుర్రోళ్ళు అనిపించింది. ప్రజెంట్కి వచ్చేటప్పటికి పెద్దవాళ్ళ కనపడ్డారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ప్రతి ఒక్కళ్ళు చాలా మెచ్యూర్డ్గా కనపడ్డారు. అంటే ముందు అది చేశారా? ఫస్ట్ చిన్నపిల్లలు చేశారా? యూత్ యంగ్స్టర్స్. ఓకే. తర్వాత ఏమో ఇంకా బాగా శుభ్రంగా తిని తయారయ్యారా? దంగల్ సినిమాలో అదే పని చేశారు. అమీర్ ఖాన్ గారు ఏదో మాట అంటారు. అమీర్ ఖాన్ గారిని, సార్ మీరు వయసులో మంచిలా బలంగా ఉంటారు, తర్వాత అంటే పెద్ద వయసు కనపడతారు, తర్వాత మీరు స్లిమ్గా తయారవ్వాలి, సో ఫస్ట్ మీరు బాగా తినమన్నాడు. అంటే ఫస్ట్ యంగ్ క్యారెక్టర్ చేయండి అన్నాడు. లేదు నేను ఫస్ట్ బాగా తిని లావ్ అయ్యే క్యారెక్టర్ చేస్తాను. వాళ్ళ వేరే వెర్షన్. ఎందుకన్నా తినేసిన తర్వాత తగ్గటం నాకు వల్ల కాదు, నాకు టార్గెట్ కావాలి, మళ్ళీ సన్నగా అవ్వాలి కాబట్టి అని ముందు ఆయన హెఫ్టీగా ఉన్నప్పుడు క్యారెక్టరు, తర్వాత ఈ క్యారెక్టర్. సో ఏదైనా సరే ఒక క్యారెక్టర్ కోసం తిండి మానేసి లేకపోతే డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి, అంటే మీరందరూ మీ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా కష్టం. అండ్ వంశీ ఒకేసారి 11 నుంచి 14 మంది యాక్టర్స్ని సినిమా ఇండస్ట్రీకి వదిలేరు. చాలా మీలాంటి యాక్టర్స్కి అవసరం ఉంది ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ ఫర్ మూవీస్. ఇవాళ ఓటీటీలో చాలా ప్రిడామినెంట్గా ఉంది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, చాలా అవసరం. సో మీ అందరికీ ఎవరు ఈ కుర్రోడు బాగా చేశాడు, ఈ కుర్రోడు యావరేజ్గా చేశాడు అంటాకలేదు. అందరూ ఎవరి కాళ్ళు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఎన్నేళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవారు ఆయన వాళ్ళకి? వా, ఇట్ షోస్. మీరు తీసుకున్న ట్రైనింగ్ ఎంత కష్టపడి చేసింది లిటరల్గా స్క్రీన్ మీద తెలుస్తుంది. ఒక్కళ్ళు కూడా ఒక ఇదవల, అంటే ఈ అబ్బాయి కొంచెం ఎమెచ్యూరిస్ట్గా చేసాడు అనిపించలే ఎవరిది, ఎవరి క్యారెక్టర్ కాదు. అండ్ నీ క్యారెక్టర్ పేరేంటి బాబు? సుబ్బు. ఇతని రిపెంటెన్సు, ఇతని పెయిన్, ఆ చిన్న మొండితనం ఆ ఫస్ట్ హాఫ్లో చూపించింది. సెకండ్ హాఫ్లో తప్పని తెలిసిన సార్ అలా ఉండటం, తన రిపెంటెన్స్. అలాగే విలియం నీ క్యారెక్టర్ వీళ్ళని ఇది చేయటం, మధ్యలో వీళ్ళిద్దరి కోసం కృషి చేయటం, ఇతను మధ్యలో వీళ్ళని చెడగొట్టేటువంటి ఆ క్యారెక్టర్. ఏం క్యారెక్టర్ పేరేంటిది? ఏమన్నా నిజం చెప్తున్నా, ఆ కుర్రోడు ఎంత బాగా చేశాడంటే తెలియకుండా అతను మంచి ఫన్ యాంగిల్ ఉంది. అండ్ యూఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ యాక్టర్ అవుతాయి డెఫినెట్గా, బిలీవ్ మీ. ఎందుకంటే ఇంతమంది 11 బ్రిలియంట్గా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళ ముందు నువ్వు నిలబడి వాళ్ళతో ధీటుగా చేసేవి చూడు, వెరీ డిఫికల్ట్. అది చాలా కష్టం. అది వాళ్ళు డామినేట్ చేసేసారు. వాళ్ళు ఫన్ను చేశారు, సీరియస్ చేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి నువ్వు చేసింది చాలా నచ్చింది. అండ్ మన సాయి కుమార్ గారు, అంటే నిజంగా ఆ క్యారెక్టర్కి సాయి కుమారు కరెక్ట్, రమణ గారు కరెక్ట్. అంటే ఎవరు ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి అక్కడ, వాళ్ళని కరెక్ట్గా చేశారు. అండ్ ఈ 11 మెంబర్స్ కుర్రలు ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్స్ అందరూ కూడా, వంశీ ఫస్ట్ అందరినీ కొత్త వాళ్ళు అన్నప్పుడు నాకు నిహార్కి ఫణికి మధ్యలో కొంచెం డిస్కషన్ జరిగింది. కొంచెం నోన్ ఫేస్ పెడదాం అన్నప్పుడు కొన్ని ఈ మార్కెటింగ్ కోసం తప్పదు అనుకున్నాం. కానీ నేను మళ్ళీ ఫణి ఏమనుకున్నాం అంటే, లేదు వంశీ ఆలోచించిందే కరెక్ట్. అక్కడికి వచ్చేటప్పటికి అతని గత సినిమాల తాలూకు ఎఫెక్ట్ చూసేవాడు మైండ్లో పడకూడదు. ఈడు ఆ సినిమాలు భలే చేశాడే అనిపించకూడదు, వాడిని అక్కడే చూడాలి. సో అందరూ కొత్త వాళ్ళని పెట్టి అందరితోటి అద్భుతమైన బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ చేసే వంశీ ఇట్స్ అన్బిలీవబుల్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా వల్ల మీకు ఎంత ఏం చేయగలుగుతానో తెలియదు, కానీ దిస్ ఫిలిం డిజర్వ్స్ నేషనల్ అవార్డు, నాట్ రీజనల్ అవార్డు.
రీజనల్ అవార్డు కాదు. రీజనల్ అవార్డ్స్ ఉంటాయి, బెస్ట్ రీజనల్ ఫిలిం, బట్ నేషనల్ అవార్డు. ఎందుకంటే దెర్ ఆర్ 5-6 నేషనల్ అవార్డ్స్. బెస్ట్ ఫిలిం, బెస్ట్ న్యూ కమర్ ఫిలిం, ఇట్స్ కాల్డ్ ఇందిరాగాంధీ అవార్డు. బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్, అదొక ఈయన రజిత కమలాలు. అండ్ బెస్ట్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం. అలా అదే ఇందిరాగాంధీ ఏమో బెస్ట్ న్యూ డైరెక్టర్స్ ఫిలిం. అలా ఇంకో 4-5 ఉన్నాయి. దీని తర్వాత రీజనల్కి వస్తారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ గాట్ నర్గీస్ దత్ అవార్డ్, అంటే బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, రుద్రవేణికి 1986లో వచ్చింది. మీ సినిమాకి ఏంటంటే 2 ఉన్నాయి. నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే కులాలు మతాలకు అతీతంగా మనుషులు ఉండాలనే మాట, అదేవిధంగా ఇష్యూస్, ఎకనామికల్ ఇష్యూస్, ఆర్థికపరమైన ఇష్యూస్, 2 కేటగిరీలోనూ మీరు ట్రై చేయొచ్చు. జస్ట్ ఎవరు కూడా వదలకుండా అన్నీ అప్లై చేయండి మీరుగా. డెఫినెట్గా ఐ థింక్, ఐ విష్ మీ సినిమాకి ఖచ్చితంగా 6 అవార్డులో ఒక అవార్డు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత గొప్ప సినిమాలు ఇలే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ ఈ సినిమాలు ఎక్కడ కూడా ఫేక్ అనేటువంటి సన్నివేశం లేదు. ఇక్కడ కొంచెం ఫేక్ ఉంది, ఇక్కడ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది అనేది ఎక్కడ లేదు. ఆ విషయంలో వంశీ తీసుకున్న జాగ్రత్త అండ్ దాంట్లో అసలు అల్టిమేట్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పాలంటే ఇంకా అసలు వీళ్ళే కదా మెయిన్. సో ఒక ప్రొడ్యూసర్ అనుకోవాలి. సో నిహారిక తీసుకున్న కేరు, పబ్లిసిటీ, అలా ఫనీ తన ఎఫర్ట్స్, ఇవన్నీ కూడా మర్చిపోలేదు. సో నేను అక్కడి నుంచి వీళ్ళు కొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అప్ టు ఏమంటుందని ఈ బలిచాట తీసుకొని వచ్చేదాకా నాకు 5-6 చోట్ల కళ్ళు తడివారు. ఏడుపు వచ్చింది నాకు, చాలా వచ్చింది. నాకు ఈ గొంతు చోక్ అవుతుంది, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే ఆ చచ్చిపోయిన కుర్రోడు గురించి వాళ్ళ నాన్న చూపించి, అంటే తను చెప్పినప్పుడు కూడా ఏదైతే చెప్పాడో విజువల్గా తెర మీద చూసినప్పుడు అంత ఫీలింగ్ వచ్చింది. సో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ప్రయత్నం అండ్ వెరీ 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 గుడ్ ఫిలిం. ఐఎమ్ వెరీ ప్రౌడ్. నిహారిక నా కూతురుగా ఉండి ఇలాంటి సినిమాకి నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. నాకు అత్యంత ఆత్మీయుడైన ఫణి ఈ సినిమాకి వెన్నుదనగా ఉన్నాడు. అండ్ ఈ కెప్టెన్ ఆఫ్ ద షిప్ వంశీ ఏదైతే చెప్పాడో అది జెన్యూన్గా తెర మీద చూపించారు. మీరందరూ బాబు, యూ డన్ మ్యాజిక్. ప్రసాద్ క్యారెక్టర్ అదేంటో వింతగా ఉంటాడు. ఆ క్యారెక్టరు ఎప్పుడు ఎలా తనకి ఫన్నీగా ఉంది నీ క్యారెక్టరు. అంత దీంట్లో కూడా నువ్వు ఎమోషన్ చేసి ఆ కోనేరు దగ్గర కూర్చొని మందు తాగుతూ ఉంటారు, ఆ ఎమోషన్స్ అక్కడ అద్భుతం చేసి. అక్కడ ఆ కుర్రాడు సైలెంట్గా ఉండి ఎందుకంత సైలెంట్గా ఉన్నాడు అంటే ఆ కన్నీళ్ళు వాడు ఫీల్ అవుతున్నాడు. అబ్బాయి రిపెంటెన్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే స్నేహాన్ని మళ్ళీ ఒకళ్ళని కలపాలని. ఇంకా రాని అబ్బాయి ఎవరో రాలేదు కదా, అతను ఫీలింగ్స్ ఇవన్నీ మైండ్ బ్లోయింగ్. ఏమి చెప్పవచ్చేదంటే ఈ సినిమా, దిస్ ఫిలిం డిజర్వ్స్ 100% నేషనల్ అవార్డ్. మీరు అన్ని కేటగిరీలకి అప్లై చేయండి, ఇంక్లూడింగ్ డైరెక్షన్, స్పెషల్ ఎఫెక్ట్స్, వాట్ ఎవర్, ఫీల్ ఆర్ఎల్స్, యాక్షన్. మా విజయ్ అద్భుతంగా చేశాడు. ఎంత బాగా చేశాడంటే ఆ ఇంటర్వెల్లో కొట్టుకుంటుంటే అందరూ ఒక కలబడి కొట్టుకుంటుంటారు. నాకు తెలుసు యాక్షన్ పార్ట్ ఎంత కష్టం. అదే విజయ్కి మీరు ఏమండి ఇట్లాగా ఆర్గనైజ్డ్గా చేయమంటే అద్భుతంగా ఆర్గనైజ్ చేయగలిగే దమ్మున్నాడు. కానీ ఒక దుమ్మిలా కొట్టుకుంటారు చూడండి, వాడిని ఈడు కొడతాడు, అక్కడ కొబ్బరి చెట్లు దగ్గరికి వెళ్తారు, కొబ్బరికాయల దగ్గరికి అక్కడ ఒక కత్తి ఉంటుంది, అతనేమో కత్తి ఇది తీస్తాడు, అయినా ఎవరు మాట వినరు, ఎవరికాడ కొట్టుకు చచ్చిపోతుంటారు, ఎదురెళ్ళి దాన్ని కొట్టేస్తారు. సెంటిమెంట్ అబ్బా, ఎక్సలెంట్ మ్యాన్, కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ. అద్భుతం సినిమా చేశారు. మీ అందరికీ చెప్తున్నాను ఇవాళ, మీ 11 మంది మెయిన్గా ఇంక్లూడింగ్ గర్ల్స్, వాళ్ళు కూడా చాలా ప్రిటీగా అందంగా చేశారు. ఆ భయం ఉంటుంది ఒక అమ్మాయికి, నీ లవర్కి, ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తావు, నీ మీద అమ్మాయిని నువ్వు టార్గెట్ చేస్తే నీ మీద చీరాకు రాలా, అరే పాపం కదా అనిపించింది. అలాగే ఇంకొక అమ్మాయి ఏమో క్యాసెట్ల కోసం ఏడిపిస్తుంటుంది ఒక అమ్మాయి. ఇలా అందరూ నేమ్ ఎవ్రీవన్, ఒక పలానానిగా అందరూ బాగా చేశారు. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ అండ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ
ప్రతి మాట, మీ ప్రతి కాంప్లిమెంట్ మీన్స్ అ లాట్ టు ద టీమ్. డెఫినెట్గా చాలా చాలా బూస్ట్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. అండ్ ఇవాళ ఇక్కడికి యాక్చువల్లీ ఈ 50 డేస్ సెలబ్రేషన్స్లో భాగం పంచుకోవడానికి యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలామంది రావడం జరిగింది. వారిని కూడా స్టేజ్ పైకి పిలిచి మొమెంటోస్ ప్రజెంట్ చేద్దాము. సో ముందుగా ఐ రిక్వెస్ట్ వైజాగ్ పూర్వీ పిక్చర్స్ శ్రీనివాస్ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీనివాస్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అలాగే నాగిరెడ్డి గారు, ఈస్ట్ లాసియా ఫిల్మ్స్ నాగిరెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, నాగబాబు గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూటర్స్కి మొమెంటో డిస్ట్రిబ్యూషన్. ఇది గుంటూరు ఈవి ఎంటర్టైన్మెంట్స్, గుంటూరు వి ఎంటర్టైన్మెంట్స్ సలాం గారు, ప్లీజ్ వెల్కమ్. నాగిరెడ్డి గారు రండి ప్లీజ్. అలాగే నెల్లూరు అభి సినిమాస్ భాస్కర్ రెడ్డి గారు, సీడెడ్ ధనుష్ ఫిల్మ్స్ రమేష్ గారు, సత్యగిరి థియేటర్ సుందరం గారు, అలాగే G3 భాస్కర్ ఫిల్మ్స్ రమణ గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ విజయవాడ జే ప్రవీణ్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే ఆర్టిస్టుల్లో కూడా మరికొంతమంది ఇందాక రావడం జరిగింది. నెల్లూరు నీరజ గారు వేదిక పైకి వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జయానాయుడు గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుబ్బారావు గారు, డబ్బింగ్ ఇన్ఛార్జ్ సుబ్బారావు గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అసిస్టెంట్ ఎడిటర్ వెంకట్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? వెంకట్ గారు వేదిక పైకి రావాలి ప్లీజ్. యా, సుందరం గారు రండి. సత్యగిరి థియేటర్ సుందరం గారు, డన్. భరత్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. భరత్ గారు, డేటా మేనేజ్మెంట్ భరత్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్, మరి నోస్టాల్జిక్ బ్లాక్ బస్టర్ 50 డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా యాక్చువల్లీ నాగబాబు గారిని కూడా నాస్టాల్జియాలోకి తీసుకువెళ్ళిపోయిన సినిమాగా నిలిచిపోయింది అని చెప్పాలి. ఎన్ని మూమెంట్స్ గుర్తు చేసుకున్నారో నాగబాబు సార్ వాళ్ళ వేదిక పైన. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఈ హ్యాపీ మూమెంట్లో మన సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర గారు కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నారు. వారిని ఒక్కసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐఎమ్ ష్యూర్ కమిటీ కుర్రాళ్ళు సినిమా మీడియాకి కూడా ఎంత నచ్చింది, వాళ్ళు ఎంత దగ్గరగా తీసుకుని ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకువెళ్ళారో కూడా మా అందరికీ తెలుసు. సో ఈ సందర్భంగా నాగేంద్ర గారి మాటలు విందాం. ఇలాంటి సందర్భాలు సాధారణంగా మన మీడియాకి చాలా అరుదుగా
రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అకేషన్స్గా మనకు వస్తాయి. ఊరికే రన్ ఆఫ్ ది మిల్లు లొల్లిలో పడి మనం ఉదయం లేచిన తెగించి ఆడిన సినిమాలకి ఆడని సినిమాలకి అన్నిట్లోని దొర్లుకుంటూ పోతుంటాం మనం ఆ ప్రవాహంలో పడి. కానీ ఎక్కడో మనలాంటి ఒక మోతగాళ్లను కూడా ఒక చోట ఎక్కడో ఆపి ఇలాంటి సినిమా కూడా ఉంది, ఇలాంటి కంటెంట్ ఉంది, ఇలాంటి కంటెంట్ని యాక్ట్ చేయగలిగే నటీనటులు ఉన్నారు, అలాంటి కంటెంట్ని డైరెక్ట్ చేసే ఒక నిర్దేశకుడు ఉన్నాడు, ఇలాంటి ఒక కంటెంట్ని నిర్మించే మా నిహారిక తల్లి లాంటి ప్రొడ్యూసరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే మనందరికీ ఇంతకన్నా మీడియాగా మనకి ముచ్చటైన విషయం మరొకటి ఉండదు. అయితే ఇందులోని ఒక ప్రత్యేకంగా చెప్పాల్సింది, మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, నాగబాబు గారిది కంప్లీట్గా రిఫైన్డ్ టేస్ట్. ఆయన చదివే పుస్తకాలు కానీ, లేకపోతే ఆయన స్నేహితుల చేత ఆయన పుస్తకాలు పంపించి చదివించే పుస్తకాలు కానీ, లేకపోతే ఆయన తీయాలనుకున్న సినిమాలు ఆ కథలు కానీ కంప్లీట్గా క్లాస్ అపార్ట్. లేకపోతే రుద్రవీణ అన్న సినిమా వచ్చి ఉండేది కాదు. చిరంజీవి గారి కెరీర్లో అటువంటి ఉత్తమోత్తమ చిత్రం ఎక్కడ చిరంజీవి గారు నటించడానికి అద్భుతమైన అవకాశం, ఒక గొప్ప పెర్ఫార్మర్గా చిరంజీవి గారిని ఒక సెక్షన్ ఫీల్ అయ్యే ఒక అవకాశం రుద్రవీణ సినిమా కనుక వచ్చుండకపోతే ఆ మేరకు అది లోపంగా మాత్రమే మిగిలిపోయి ఉండేది. ఎందుకంటే ఆ రోజున చిరంజీవి గారు చేస్తున్న రోజుల్లో ఆయన బాక్స్ ఆఫీస్ డైనమైట్. అలాంటి రోజుల్లో ఆయనకి ఎంత గుండె ధైర్యం, ఆ టేస్ట్ ఇచ్చిన ఆ స్థైర్యం రుద్రవీణ సినిమా తీయించింది. మరి ఆయన గారాల పట్టి ఆయన అనుంగు పుత్రిక మన నిహారికమ్మ అలాంటి సినిమా చేసిందంటే ఆశ్చర్యం ఏం లేదు. నో ఇలాంటి 100 సినిమాలు వచ్చినా ఆవిడ తీసిందంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వైట్ ఎలిఫెంట్ సినిమాలు సినిమా ఇండస్ట్రీని ఊపి అతలాకుతలం చేస్తున్న రోజుల్లో ఈ పింక్ ఎలిఫెంట్ వచ్చి ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక లైఫ్ని, ఒక హోప్ని, ఒక హైప్ని ఇవ్వడం అన్నది మాత్రం తెలుగు సినిమా చరిత్ర మర్చిపోని విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎంతసేపు పొరుగుంటి పుల్లకూర రుచి అన్నట్టుగా మలయాళంలో వచ్చింది, కన్నడంలో వచ్చింది, తమిళంలో వచ్చింది ఇలా మాట్లాడుకోవడంతోనే మనం అలసిపోతుంటాం. ఎందుకు అంటే మొక్కపాటి నరసింహశాస్త్రి గారు ఒక మంచి మాట రాశాడు, ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని. అంచేత ఇప్పుడు ఆయన లాంటి వాడు వచ్చి కథ చెప్తే వాళ్ళకి ఎంతసేపు అక్కడ వచ్చిన మంజుమల్ బాయ్స్ మీదే ఉంటుంది తప్పితే ఈ కుర్రాడు చెప్పిన కథ మీద వాళ్ళకి మనసు రాదు ఎట్టి పరిస్థితుల్లో. కానీ అలాంటి ప్రతిభని కూడా వెలికి తీసి ఈ రోజున మా లేడీ పవర్ స్టార్ బయటికి తీసుకొచ్చి ఇలాంటి టాలెంట్ని సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప బౌంటీగా ఇచ్చారే. ది సినిమా ఇండస్ట్రీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హెర్. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ మచ్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇందులో నటించి నాగబాబు గారు లాంటి ఒక వెటరన్ యాక్టర్, మేకర్, ఇలా అన్ని ఉన్న ఆయన ఎంతసేపు సినిమా గురించి మాట్లాడడం అన్నది 40 ఏళ్ళు దాదాపుగా ఆయనతో నేను ప్రయాణం చేసిన నాకు చాలా కొత్త అనుభవం, చాలా విచిత్రమైన అనుభవం. ఆ మేరకు మీరు ఎంత ఫోర్స్ చేశారో ఆయన్ని సినిమా ద్వారా అర్థమయ్యే అవకాశం మనకి సినిమాలో వచ్చింది. అండ్ 100% ఈ డైరెక్టర్ని మెచ్చుకోవడానికి ఒకే ఒక కారణం, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ని అతను ఆలోచించగలిగాడు. సిటీలో పుట్టిన వాళ్ళందరికీ ఇది ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే విలేజ్ నుంచి వచ్చిన మాకు ఒక పెయిన్ఫుల్ నాస్టాలజీ. ఇందాక నాగబాబు గారు నేను పెయిన్ఫుల్ నాస్టాలజీ అన్నా, ఎందుకంటే నాస్టాలజీ ఈజ్ ఆల్వేజ్ పెయిన్ఫుల్. ఎందుకంటే మనం దాన్ని వెనక్కి తెచ్చుకోలేం, ఆ ప్రాంతంలో మనం ఉండలేం. అయిపోయిన చరిత్ర, అయిపోయిన జీవితాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చి మా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసేవే. అంటే ఒక పడిలోకి వచ్చిన ప్రేక్షకుడి దగ్గర నుంచి కొత్త ప్రేక్షకుడి వరకు ఒక ఎల్సిఎం కడితే, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక కడితే నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ మాత్రం 100% గ్రేట్ అని చెప్తాను. అండ్ అఫ్ కోర్స్ ఎంతమంది ఎన్ని గ్రేట్ అయినా ఇందులో మాత్రం ఫైనల్గా నేను మెచ్చుకునేది ఆ అమ్మాయి గట్స్, ఆ అమ్మాయి కరేజ్ అండ్ మై కమిట్మెంట్ టువర్డ్స్ ఏ గుడ్ ఫిల్మ్. దేర్ ఈజ్ అన్ ఆన్సర్ ఇన్ ది నేమ్ ఆఫ్ కొనిదెల నిహారిక టు ది ఎంటైర్ ఇండియన్ సినిమా. అండ్ దేర్ ఇస్ నో స్ట్రేంజ్ థింగ్ ఆర్ దేర్ ఇస్ నో సర్ప్రైజ్ టుమారో ఇఫ్ దిస్ ఫిల్మ్ విన్స్ నేషనల్ అవార్డ్స్ యాజ్ నాగబాబు గారు ఎక్స్పెక్టెడ్ అండ్ నాగబాబు గారు ఫోర్కాస్ట్. థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. వావ్, నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాగబాబు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్
presence and your support and your compliments, sir. Thank you so much and hearty congratulations, guys. 50 days mark, nostalgic blockbuster ga committee kurrollu still running successfully in theaters and hopefully 100 days kuda celebrate చేసుకోవాలి and నాగబాబు గారు అన్నట్టుగా నేషనల్ అవార్డ్ మూమెంట్ ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అని కోరుకుంటూ ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ హియర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.